సుజిత్ గారు హిట్ ఎలా కొట్టారు ఓజీతో? ఫస్ట్ సుజిత్ గారి మైండ్లో సినిమా డైరెక్టర్ అయితే నేను కోట్లు సంపాదిస్తాననేది లేదు. నేను అనుకోవటం, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, సరదాగా వినండి. ఆయనకి ఒక సినిమా అంటే ఒక ప్యాషన్, ఒక ఇష్టం, చస్తే సినిమాలో చావాలి అనేది ఉండి ఉంటుంది. చాలామంది సినిమా డైరెక్టర్ అయితే కోట్లు సంపాదించవచ్చు, వాళ్ళు 100 కోట్లు వీళ్ళ 100 కోట్లు అని చెప్పి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు సక్సెస్ రాదు, 100లో ఒకరికి వచ్చిద్దేమో. సినిమాని ఇష్టపడి, సినిమాని ఫీల్ అయ్యి, సినిమాని తీసేయి, సినిమాని ఎలా చెప్పాలంటే ఆయన ప్రతి ఫ్రేమ్లో ఇష్టం కనిపిస్తుంది. ఏదో నామకే వాసి ఇక్కడ పాట పెట్టాలి కదా, నామకే వాసి ఇక్కడ ఫైట్ పెట్టాలి కదా, నామకే వాసి ఆడియన్స్ కోసం ఇది పెట్టాలి కదా, లేదు. దాంతోపాటు ఆయనకున్న ఇష్టం ఏంటంటే ఒక హీరో మీద ఇష్టపడతాడు. అంతకుముందు ప్రభాస్ గారు కావచ్చు, అంతకుముందు శర్వానంద్ గారు కావచ్చు, లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఒక హీరోని ముందు అతని బలాలు ఏంటో తెలుసుకుంటాడు. ఆయన మ్యానరిజం ఏంటి, ఆయన దేంట్లో బలంగా ఉంటాడు, ఆయన లుక్స్ ఎలా ఉంటాయి, ఆయన నడిచిన స్వాగ్ ఎలా ఉంటుంది అనేది కమర్షియల్ పద్ధతులు చూపించాలని ట్రై చేస్తాడు. అక్కడ ఆయన సక్సెస్ అయ్యాడు. చాలామంది అంటూ ఉంటారు స్టోరీ లేదు, ఏమీ లేదని. స్టోరీ లేకపోయినా కూడా కొన్ని సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే ఆ హీరోకి ఉన్న బలం ఏంటి అనేది సుజిత్ గారు బాగా రీసెర్చ్ చేశాడు. జనరల్గా మనం ఏంటంటే కొంతమంది డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారంటే మంచి ఫైట్ పెట్టాలి, హీరో మేనేజర్ సంబంధం లేకుండా సొంత మేనేజర్ క్రియేట్ చేసేసి హీరోలు కండలు పెంచేసేసి ఆ భయంకరమైన ఒక 100 మందిని గుద్దేసేసి ఇట్లయితే జనం చూస్తారు అనుకుంటారు. అట్లా కాకుండా సుజిత్ ఏం చేశాడంటే అసలు ఆయన హీరో ఫ్యాన్స్ ఎవరు, ఆయనకి ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన్ని గడ్డంతో స్వాగ్తో నడుస్తున్నప్పుడు, జుట్టు ఎగురుతున్నప్పుడు ఆయన డైలాగులకి దేనికి ఇంప్రెస్ అవుతారని చెప్పి ఆయన రీసెర్చ్ చేశాడు. అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ గారు 6 ప్యాక్ పెట్టేసి ఇంత కండలు పెట్టి జుట్టంతా బొడిగుండు చేసి గడ్డం ఎంత పెట్టి ఈ టైప్లో ఆయన ఆలోచించాల. పవన్ కళ్యాణ్ గారికి హెయిర్ స్టైల్ బాగుంటుంది, ఆయనకి స్వాగ్ టచ్ చేసినప్పుడు ఆయన నడిచే విధానం బాగుంటుంది, ఆయన అరుస్తుంటే బాగుంటుంది, ఆయన రెచ్చగొడుతుంటే అవతల తిడుతుంటే బాగుంటుంది. ఆయన ఎలక్షన్లో కూడా ఆయనకు వర్కౌట్ అయినాయి కదా. అలా ఆ స్వాగ్ని పట్టుకొని చుట్టూరుతా విలనిజాన్ని, యాంటీ యాంటాగనిస్ట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసి ఇంకా హీరోని ఒక పవర్, ఒక గన్ను మంచి మిసైల్ చేసి మంచి మిసైల్ని వదిలితే అది ఆటోమేటిక్గా వెళ్ళి ఎలా అయితే బ్లాస్ట్ చేసిద్దో అలా వెళ్ళి బ్లాస్ట్ చేసేటట్టు ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఇక్కడ సక్సెస్ అయ్యాడు ఆయన. సో డైరెక్టర్ అనే అతను ముందు ఊహించుకోవాలి. డైరెక్టర్లే వాడు తెలుసా, వాడు తెలియదా నువ్వు చెప్పేది ఎంత ఒక్క అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా రీసెర్చ్ చేయకపోతే రేపు మన సక్సెస్ అవ్వం. రేపు నేనైనా ఒక డైరెక్టర్ తీయాలంటే ఈ ప్రతి పాయింట్ రీసెర్చ్ చేసుకోవాలి. ఆ సినిమా ఎందుకు హిట్ అయింది, అసలు హిట్ అవ్వడానికి కారణాలు ఏంటి. ఓకే, హీరోలు కొట్టంగానే హిట్ అయితే ఓకే, ఈయన పవన్ కళ్యాణ్ గారు మంచిగా టక్ చేసుకొని మంచి హైట్ పెడితే హిట్ అయిపోయాడంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అడుగు ఎక్కువ హీరోని పెట్టేసేసి వాడికి 100 కేజీలు వెయిట్ పెట్టేసేసి వాడు గుద్దుతుంటే ఇంకా హిట్ అయిద్దని అనుకోకూడదు. చాలామంది అనుకుంటున్నారు. అందుకే 300 సినిమాల్లో 5 సినిమాలు 6 సినిమాలు హిట్ అవుతున్నాయి, మిగతా అన్ని ఫ్లాప్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. ఇలా అనుకోకుండా ఏం చేయాలి, ఆ హీరో మ్యానరిజాన్ని చూసుకున్నాడు, ఆ హీరో దమ్ము చూసుకున్నాడు, ఆ హీరో డైలాగులు చూసుకున్నాడు, ఆ హీరోలో లవ్ యాంగిల్, ఆ హీరోలో ఏ యాంగిల్స్ ఉంటాయి, ఆయన ఎటు చూస్తే బాగుంటాడు, ఎలా నడుస్తుంటే బాగుంటాడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో మాట్లాడేటప్పుడు, ఎలక్షన్లో నడిచేటప్పుడు, ఎలక్షన్లో వచ్చిన వీడియోస్ అన్నీ కూడా చూసుకొని ఉంటాడు. ఆయన బాగా అబ్జర్వ్ చేసి ఖుషి సినిమాలో అతను ఎలా ఆడిన, ఎందుకు ఇష్టపడ్డారు ఖుషి సినిమాలో, జానీ సినిమాలో ఏం జరిగింది, జానీ సినిమాలో స్క్రీన్ ప్లే వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీంట్లో అలా పెట్టకూడదా, ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని దాని మీద కూర్చున్నాడు. ఆయన స్టోరీ మీద తక్కువ కూర్చున్నా కూడా దీని మీద ఎక్కువ కూర్చొని వర్కౌట్ చేసుకున్నాడు హాలీవుడ్ సినిమా లాగా. సో ప్రతి డైరెక్టర్ మనకు ఒక లెసనే, ఒక సినిమా హిట్ అయితే లెసన్, ఒక సినిమా ఫ్లాప్ అయితే లెసన్, మళ్ళీ ఒక సినిమా హిట్ అయితే లెసన్, మళ్ళీ సినిమా ఫ్లాప్ అయితే లెసన్. చాలామంది అంటున్నా అబ్బో ఓజీ హిట్టా, బాహుబలి అంత డబ్బులు వస్తాయా, లేదా ఇంకో సినిమా అంత డబ్బులు వస్తాయా. అంత సినిమా డబ్బులు రాకపోవచ్చు, కానీ ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ ఎవరున్నో వాళ్ళని టార్గెట్ చేశారు, కోడితే పగిలిపోయింది అంతే వెళ్ళి. సో వాళ్ళ టార్గెట్ అది. పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం డేట్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు కూర్చుని 1000 కోట్లు వస్తాయేమో, కానీ ఆయనకున్న సోషల్ సర్వీస్ కోసం ఆయన అంతకన్నా మనం తీసుకురాలి. వచ్చి 20 రోజులు, 30 రోజులు, నెల రోజుల్లో దాంట్లోనే చేయాలి. కాబట్టి ఉన్న దాంట్లో ఏం చేయాలో ఆలోచించాడు డైరెక్టర్. ఉన్న రిసోర్స్ని ఏం చేయాలో ఆలోచించాలి. నేను 2 సంవత్సరాలకి సినిమా తీస్తాను, నాకు 1000 కోట్లు ఉంటే సినిమా తీస్తాను, నాకు ఈ హీరోలు ఎత్తే సినిమా తీస్తాను, హీరో 6 ప్యాక్ ఉంటే సినిమా తీస్తాను కూర్చోాలా. ఉన్న రిసోర్సెస్ ఏమున్నాయి, హీరో ఎంత రేట్లు ఇస్తున్నాడు, ఆయన స్వాగ్ ఎలా ఉంది, ఆయన పక్కన ఎవరైనా విలన్ పెడితే ఏం బాగుంటుంది, ఆయన పొలిటికల్గా తిట్టినప్పుడు ఎలా పంచులు పడ్డాయి, మనం కూడా సినిమాలు తిట్టేసి ఎలా పంచులు పడ్డాయి, ఇలా ప్రతి ఒక్కటి ఆయన పరిగణనలో తీసుకున్నాడు.
అదేవిధంగా మనం కూడా పరిగణనలో తీసుకొని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మన కోరిక గొప్పదయ్యి మనం ఇది చెయ్యాలి అంటే 100% మనం చేద్దాం. మీరు అనొచ్చు ఏం సార్ నువ్వు ఒక సినిమా కూడా సరిగ్గా దీనిలో మా ఏదో 10 షార్ట్ ఫిల్మ్లు తీసుంటావు దానికి ఎంత చెప్తున్నా అంటే శృతి గారు షార్ట్ ఫిల్మ్లో వచ్చిన ఆయన షార్ట్ ఫిల్మ్ని 10 చాలా చూశాను. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగు. టెక్నికల్గా ఉన్న రిసోర్స్లో ఫ్రీగా చేసుకోవాలి, ఉన్న ఉట్టి కెమెరాతో చేయాలి, ఏదో ఒకటి కెమెరా పట్టుకుని ఏదో ఒకటి చేయాలి. ఆయన చేశాడు, అలాగే మేము కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు నేను కాకపోతే ఇంకొకడు వస్తాడు, సక్సెస్ అవుతాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవడైతే హీరో స్వాగ్ పట్టుకోవాలి, స్టోరీ పట్టుకోవాలి, ఉన్న రిసోర్స్ని వాడుకోవాలి, ఉన్న డబ్బునే వాడుకోవాలి, ఉన్న లొకేషన్లే వాడుకోవాలి, ఉన్న హీరోనే వాడుకోవాలి, ఉన్న హీరోయిన్నే వాడుకోవాలి, ఉన్న దాంట్లోనే బ్రహ్మాండంగా వెళ్ళి రీసెర్చ్ చేసుకోవాలి. పేపర్ పెట్టండి రాయండి, టీంని పెట్టుకోండి, టీంలు పని అప్పచెప్పండి, చేయండి. నెలకి 20,000 25,000 జీతం ఇస్తున్నాం కదా టీంకి. వాడి పని వాడు చేసి ఇట్లా చేసి సమరసింహారెడ్డిలో లాగా ఒక సాంగ్ పెడదాం, లేకపోతే పెడదాం, ఇట్లా వేరే సినిమాలు ఊహించుకోవద్దు. హీరో స్వాగ్ మీద వెళ్ళాలి. హీరోకి ఏ బలం, హీరో బలాలేంటి, హీరోయిన్ బలాలేంటి, ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది, విలన్ బలం ఏంటి, హీరో వెళ్ళి కోడితే విలన్ పరిస్థితి ఏంటి, కానీ ఇక్కడ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలి, ఎమోషన్ లేదు ఫ్లాప్ అవుతుంది, ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే అవుట్పుట్లు ఖచ్చితంగా బాగుంటాయి. థ్యాంక్ యూ.